హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శిరీష. మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. సేమ్ ఇంతకుముందు చేశాను కదండి, సెకండ్ ఎపిసోడ్. సేమ్ ఎపిసోడ్ మళ్ళీ ఫాలో అవ్వాలని మళ్ళీ మీకు కొత్త విషయం, ప్రజెంట్ ఒక ఇండియన్ గర్ల్ ఫేస్ చేస్తున్న విషయం, మ్యారేజ్ విషయంలో. ఇంతకుముందు మాట్లాడాం కదండి చాలా విషయాలు, ఎలా ఉన్నారు, ఏంటి, ఎలా చేస్తున్నారు అని. ఇప్పుడు మరి ఇంకో టాపిక్ ఏంటంటే, కొంతమంది అమ్మాయిలు అలా కాదండి, వాళ్ళు చదువుకుంటారు, ఎడ్యుకేటెడ్. అదే ఇంతకుముందు చెప్పాను కదా, ఎడ్యుకేట్ అయినా కూడా మళ్ళీ వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళని వాడుకుంటారని. ఇప్పుడు ఇంకో టాపిక్ అండి, ఏంటంటే పాపం ఎడ్యుకేటెడ్ అయ్యి కొంతమంది బయటికి జాబుల కోసం పంపించి వాళ్ళు సంపాదించిన మనీని వీళ్ళు తీసుకుంటారు. ఎవరు? మామగారు, అత్తగారు, హస్బెండ్. అండ్ ఇంకొకరు ఏంటంటే, మాకు బానిసల్లాగా ఉండాలి ఆ అమ్మాయి, అంటే నేను చెప్పినట్టు ఆ అమ్మాయి వినాలి. ఇది ఎక్కడికి వచ్చిందంటే అమ్మ నాన్న దగ్గరికి వచ్చిందండి, ఇంట్లో వాళ్ళ దగ్గరికి వచ్చిందంటే. ఆ అమ్మాయి ఫ్యామిలీలో ఉండే మెంబర్స్, అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు, వీళ్ళేంటంటే, అమ్మాయి ఇంతకుముందు చెప్పాను కదండి, ఫ్రీడమ్ కావాలి, ఫ్రీడమ్ కోరుకుంటే అమ్మాయిలు రిలేటివ్స్ కానీ పేరెంట్స్ కానీ మాకు తెలియదు అమ్మాయి గురించి అంటారని. ఇప్పుడేంటంటే కొత్త టాపిక్, ఈ అమ్మాయి వాళ్ళు చెప్పిన సంబంధాన్ని పెళ్లి చేసుకోవాలండి. ఈ అమ్మాయి సొంత ఒపీనియన్ ఉండకూడదు. ఒకవేళ ఆ అమ్మాయి ఎడ్యుకేటెడ్ అయ్యి ఆ అమ్మాయి కూడా జాబ్ చేసి, కొంతమంది విషయంలో ఏం జరుగుతుందో తెలుసా అండి, ఈ అమ్మాయిని చదివిస్తారు. ఈ అమ్మాయిని చదివించిన తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబానికి ఆధారం అవుతుంది. అప్పుడు వాళ్ళ కుటుంబంలో ఎవరు జాబ్ చేస్తుంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్పుడు ఈ అమ్మాయి సంపాదించి మన ఫ్యామిలీ అని, ఈ అమ్మాయి తన ఫ్యామిలీని చూసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందండి, ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీలో ఉండే పేరెంట్స్ ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి బయటపడ్డాక అప్పుడేంటంటే ఈ అమ్మాయి అప్పుడు అడుగుతుంది, నేను పలానా వ్యక్తిని చేసుకోవాలనుకుంటున్నాను, లేదంటే పలానా సంబంధం ప్రపోజల్ మంచిది, మీరు ఒకసారి చూడండి అంటే. అలా కాదండి, అప్పుడు ఆ అమ్మాయికి ఆ ఫ్రీడమ్ ఉండకూడదండి. వీళ్ళు చెప్పిన సంబంధాన్ని ఆ అమ్మాయి చేసుకోవాలి. ఎందుకంటే అందులో కూడా వీళ్ళ స్వార్థం అండి. ఏంటంటే వీళ్ళు చూపించిన సంబంధమే చేసుకుంటే ఎప్పటికీ వీళ్ళ కన్సర్న్లోనే ఉంటుంది కదండి ఆ అమ్మాయి. అలా రేపొద్దున వీళ్ళకేం ప్రాబ్లం వచ్చినా ఆ అమ్మాయి చూసుకుంటుంది కదా. మీరు ఇంకో రకంగా కూడా అనొచ్చు, ఎందుకంటే మీరు ఇలా నెగిటివ్గా చెప్తున్నారో పాజిటివ్ కూడా ఉండొచ్చు కదా. ఆ అమ్మాయిని వీళ్ళు తెలిసిన సంబంధం చేసుకుంటే, వీళ్ళు చూసిన సంబంధం చేసుకుంటే మంచి జరుగుతుంది ఆ అమ్మాయికి అని ఎలా చెప్పగలరండి అంత గ్యారంటీగా? ఈ అమ్మాయి చెప్పిన సంబంధం చేసుకుంటే చెడిపోతారా, వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటే బాగుపడతారా? అంటే మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కానీ మీరు అంత చేసినప్పుడు ఆ అమ్మాయి మీకు ఎంత హెల్ప్ చేసింది? ఆ అమ్మాయికి నోరు తెచ్చి అడిగే హక్కు లేదా? ఆ అమ్మాయి విలువలకి, అంటే ఆ అమ్మాయి ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇచ్చే ఇది లేదా మీకు? ఎందుకు ఇలా చేస్తున్నారు? యాక్చువల్గా కొంతమంది అమ్మాయిల పరిస్థితి ఎలా ఉందంటే, మన ఇండియాలో ఎస్పెషలీ, అంటే ఇంట్లో మామూలు వాళ్ళ పుట్టింట్లో ఉన్నప్పుడైనా కానీ ఒక అమ్మాయి వాళ్ళ అక్కకి సంబంధించి, వాళ్ళ అక్క అవసరాలకి, అంటే ఇప్పుడు ఒక అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నారు కదండి, ఎవరైనా ఒక అమ్మాయిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఆ అమ్మాయిని వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళు వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటారు. తండ్రి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంటే ఈ అమ్మాయి, అయ్యో మా నాన్న
నా ఫ్యామిలీ, మా అక్క, మా అమ్మ అని చెప్పి ఈ అమ్మాయి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మదర్కి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే ఈ అమ్మాయి దగ్గరుండి మదర్ను మొత్తం చూసుకుంటుంది. కానీ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి, వాళ్ళ మొత్తం ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిన తర్వాత అప్పుడు ఈ అమ్మాయి ఏదైనా సరే, నేను ఇంత నేర్చుకున్నాను, నేను ఏదైనా సైడ్ ఏదైనా జాబ్ చేస్తాను అంటే అప్పుడు ఆ అమ్మాయికి ఏంటి ప్రాబ్లమ్స్ తీరిపోయి, ఓకే నేను ఏదైనా నాకు స్కిల్స్ ఉన్నాయి, నేను బయట ఏదైనా జాబ్ చేస్తాను అంటే నువ్వు వెళ్ళకూడదు బయటికి. నువ్వు ఇంట్లోనే ఉండాలి. ఇంట్లోనే ఉండి మా అవసరాలు ఎప్పుడు తీరుస్తూ ఉండాలి. నీ జీవితం అంతా నేను చూపించిన సంబంధం చేసుకోవాలి నువ్వు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడు ఏం సమస్య వచ్చినా ఆ అమ్మాయి వీళ్ళని చూస్తుంది కదండి. అందుకు అమ్మాయిలు జాగ్రత్త. ఫ్యామిలీకి అమ్మాయి చేసిన హెల్ప్ అంతా పోయింది అక్కడ. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి వీళ్ళందరూ బయటపడిపోయారు కదా. ఇప్పుడు వాళ్ళకి తెలియదు ఆ అమ్మాయి ఏం హెల్ప్ చేసింది అనేది కూడా గుర్తులేదు. ఇదేనా? ఇప్పుడు ఆ అమ్మాయికి ఎంత టాలెంట్ ఉన్నా, ఆ అమ్మాయి ఏదైనా సైడ్ స్కిల్స్ ఏదైనా నేర్చుకొని వెళ్ళి నేను మళ్ళీ చేస్తాను, మళ్ళీ నా జీవితం నేను మొదలు పెడతాను అంటే నువ్వు మొదలు పెట్టకూడదు. ఎందుకంటే అలా బయట వెళ్ళిపోయి మొదలు పెట్టింది అంటే ఇక ఏ అమ్మాయి నుంచి మాకు ఏం రాదు. పైగా వాళ్ళ ఈగోయిజంని, ఒక ఫాదర్ అయినా సరే, వాళ్ళ సిస్టర్ అయినా సరే, వాళ్ళ మదర్ అయినా సరే, వాళ్ళ ఈగోయిజం మొత్తాన్ని ఈ అమ్మాయి మీద చూపిస్తున్నారు. అంటే మీకు అవసరమైనప్పుడు, మీరు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వెళ్ళి జాబులు చేసి మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని అన్నిటినీ సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయకుండా పర్వాలేదు, హెల్ప్ చేయాలి మీకు. సరే మీరందరూ హ్యాపీగానే ఉన్నారు, మీరందరూ ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటపడిపోయారు, సరే ఇప్పుడు మీరందరూ సేఫ్గా ఉన్నారు కదా, మరి నా లైఫ్ నాకు ఉంది కదా, నేను చూసుకుంటాను. నో, నువ్వు వెళ్ళకూడదు ఎక్కడికి. నువ్వు మా దగ్గరే ఉండాలి, మా కళ్ళ దగ్గరే ఉండాలి. హస్బెండ్ అయినా అంతేనండి, పిల్లలైనా అంతే, ఫ్యామిలీ మెంబర్స్ అయినా అంతే. ఎందుకు ఈ అమ్మాయి ఏ విషయమో పాజిటివ్గా చెప్పదు కానీ నెగిటివ్గా చెప్తుందని ఆలోచిస్తున్నారా? సమాజంలో అందరూ పాజిటివ్గా చెప్తారండి, నెగిటివ్ ఎవరు చెప్పరు. నెగిటివ్గా చెప్పడానికి గట్స్ ఉండాలి. ముందు పాత సినిమాలు చాలా ఉన్నాయండి, తెలుగు సినిమాలు చాలా ఉన్నాయి. ఇలాగే వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం వాళ్ళ ఫ్యామిలీలో ఉండే ఆ అమ్మాయిని అందరూ వాడుకున్న తర్వాత అలా చేస్తారు. సేమ్ ఇప్పుడు ఇండియాలో అది ఎప్పుడో పాత సినిమాల్లో కాదండి, రియాలిటీ ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది ఇంట్లో. ఎందుకంటే వాళ్ళ 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 ఫాదరిజంని, వాళ్ళ సిస్టరిజంని, వాళ్ళ మదరిజంని వాళ్ళు చూపించుకోవడానికి ఒక మనిషి కావాలి. అంతేగాని ఆ మనిషికి ఏం ఫీలింగ్స్ ఉన్నాయి, ఆ మనిషి ఏంటి, అరే ఇన్నాళ్ళు మన అమ్మాయి మన దగ్గర ఉంది, మన అమ్మాయి అంటే ఏంటో మనకు తెలియదా అనేది వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉండవు, అవసరం లేదు అదంతా. అబ్బాయి తప్పు చేస్తే అబ్బాయికి ఇంకో ఛాన్స్ ఇవ్వట్లేదా? అమ్మాయిలకి ఎందుకు ఇవ్వరు మీరు ఛాన్స్? అబ్బాయిలు 10 కోట్లు బిజినెస్లో పాగొట్టిస్తే మీ ఫ్యామిలీ మళ్ళీ సపోర్ట్ ఇవ్వట్లేదా? సపోర్ట్ ఇచ్చి వెనకాల అబ్బాయికి నిలబడి మేము ఉన్నాం నువ్వు వెళ్ళని చెప్పట్లేదా? మరి ఎందుకు అమ్మాయిలకు చెప్పరు మీరు ఆ మాట? అమ్మాయి 30 years అయిపోతే మళ్ళీ అమ్మాయి ఏ ఫీల్డ్కు ఏ జాబ్కు పనికిరాదా? అలానే మీరు ముద్ర ఇస్తారా? పెళ్ళి చేసుకుని పిల్లలను వాళ్ళకి సేవలు చేస్తూ ఉండిపోవాలా? ఏంటి మరి ఇంతేనా లైఫ్ అంటే? ఇంకేం లేదా?
కోర్స్ ఈ పాడ్కాస్ట్ నేను చేసే పాడ్కాస్ట్ నచ్చని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అఫ్ కోర్స్ 90% పీపుల్కి నేను నచ్చనే అనుకుంటున్నాను. కానీ ఒక ఇండియాలో గర్ల్ ఒక మ్యారేజ్ రిలేషన్షిప్స్లో ఒక గర్ల్కి ఉండే రిలేషన్షిప్స్లో మ్యారేజ్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, సొసైటీ కావచ్చు, అండ్ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక గర్ల్ ఒక ఇండియాలో ఉండే ఒక గర్ల్ ఏం ఫేస్ చేస్తుంది, ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అంటే నేను ఏదో పాయింట్ తీసుకొని పలానా ప్రాబ్లము పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 అలా నేను చెప్పట్లేదు. ఓవరాల్గా చెప్తున్నాను దీనికి సొల్యూషన్స్ ఏంటి. మీ ఈ పాడ్కాస్ట్ విన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఏంటి, మీ దగ్గర ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా? సొల్యూషన్స్ ఉంటే ఒకసారి కమెంట్స్ పెట్టండి, చూద్దాం. అలాగే నా అమ్మాయిలు కూడా ఉన్నారు, చెడ్డవాళ్ళు లేరని నేను చెప్పను, ఉన్నారు. అమ్మాయిలు కూడా అలానే ఉన్నారు. కొంతమంది అమ్మాయిలు వాళ్ళకి ఫ్యామిలీ బాగుంటుంది, కానీ వాళ్ళు ఆ రిలేషన్స్ని వాడిని గ్రాంటెడ్గా తీసేసుకుని వాళ్ళు నచ్చిన రీతిలో వాళ్ళు తప్పులు చేసేస్తున్నారు. ఎందుకింత అమ్మాయిలంటే ఎందుకింత కక్ష? ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి మీ ఫ్యామిలీలో ఉండే వాళ్ళ అందరి అవసరాలకు ఉపయోగపడాలి, కానీ ఆ అమ్మాయికి ఏ ఫీలింగ్స్ ఏ రైట్స్ ఉండకూడదు, ఆ అమ్మాయి దగ్గర ఏమీ ఉండకూడదు. కానీ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ అమ్మాయి ఆదుకోవాలి. లేదంటే ఆ ప్రాబ్లమ్స్, ఆ చిరాకు, ఆ ఇరిటేషన్ అంతా తీసుకొచ్చి మీరు అక్కడ ఇంట్లో ఏ అమ్మాయితో ఉందో ఆ మీద మీరు చూపిస్తారు. అది వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అమ్మాయి మీదే చూపిస్తారు, లేదంటే అమ్మ మీద. ఆ అమ్మాయి బయటికి వెళ్ళకూడదు, అసలు ఏమి తీసుకొచ్చుకోకూడదు, అలాగే మీరేమి తీసుకొచ్చి అమ్మాయికి ఇవ్వకూడదు. ఇట్ ఈస్ ఎలా ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్, ఒక అమ్మాయి చుట్టూ అల్లుకున్న ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయి? నిజంగా ఈ సంఖ్యలు తెంచుకొని ఎప్పుడు అమ్మాయి బయటకు వస్తుంది? బయటకు వచ్చి ఎప్పుడు తన స్వతంత్రంగా, తనకు ఫ్రీడమ్ వచ్చింది, తన స్వతంత్రంగా తను ఎప్పుడు బతుకుతుంది? చాలామంది ఇప్పటికీ బతుకుతున్నారు అలా. ఐ అప్రిషియేట్ ఆ అమ్మాయిలందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇంకా ఉన్నారు. ఇప్పటికి వచ్చి జస్ట్ 20% మాత్రమే బయటకు వచ్చారు, ఇంకా 80% అమ్మాయిలు ఇంట్లోనే ఉన్నారు. అబ్బాయిలు ఊరంతా తిరిగి వస్తారు, మనం తిరిగి రాకూడదా? మనకు రైట్స్ లేవా? ఎవరు మాట్లాడతారు వీటన్నిటి గురించి? ఒక అమ్మాయికి ఉన్న ఆవేదన ఎలా తెలుస్తుంది? కనీసం ఇది విన్న కొంతమంది అయినా కూడా మీరైనా ఆలోచించండి. రియలీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అమ్మాయిలకి? చూద్దాం మీరేమి సొల్యూషన్ ఇస్తారు దీనికి. ఏం చెప్పమంటుంది? ఇటువంటి సమస్యలకు అన్నిటికీ ఎక్కడ సొల్యూషన్ ఉంది? కొంతమంది అనొచ్చు వీటన్నిటిని మీరు నెగిటివ్గానే చూస్తున్నారు, పాజిటివ్ వే కూడా చూడండి. ఎక్కడుందండి పాజిటివ్? 1 వే చెప్పండి పాజిటివ్ వే. ఒక ఇండివిజువాలిటీ ఉన్న అమ్మాయికి ఇది ఎప్పటికీ పాజిటివ్ వే ఎక్కడుంది? అంత నెగిటివ్గానే ఉంది, కానీ పాజిటివ్ ఎక్కడా లేదు. కొంతమంది సర్చ్ చేస్తారు, మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు అమ్మాయి. చేయొచ్చు, కానీ చేయనివ్వరు పేరెంట్స్, ఇంట్లో ఉండేవాళ్ళు. ఎప్పుడు మారతారు ఈ రూరల్ పీపుల్? ఎప్పుడు మారతారు? ఒక
ఒక అమ్మాయి విషయంలో ఎంత చేంజెస్ తీసుకొస్తారు, ఎప్పుడు చేంజెస్ తీసుకొస్తారు? నేను మారాల్సిన అమ్మాయి కాదండి, అబ్బాయిలు మారాలి, అబ్బాయిల తల్లిదండ్రులు మారాలి, అమ్మాయిల తల్లిదండ్రులు మారాలి. మారాల్సింది ఈ యంగర్ జనరేషన్ కాదు, ఓల్డ్ జనరేషన్. ఓల్డ్ జనరేషన్ మీరు మారండి ఫస్ట్, అప్పుడు యంగర్ జనరేషన్ ఆటోమేటిక్గా మారుతుంది. మీ ఓల్డ్ జనరేషన్, మీ ఓల్డ్ మాటలు అవన్నీ కట్టిపెట్టి ఈ జనరేషన్ ఆలోచించింది. ఇప్పుడున్న ఈ ప్రజెంట్ ఉన్న ఈ తల్లిదండ్రులు, అత్తమామలు, హస్బెండ్, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ జీవితంలో వచ్చే ఒక మార్పును వాళ్ళు అంగీకరించలేరు, మారడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. అందుకే మారుతున్న అమ్మాయిల మీద కూడా ఫోర్స్ చేసి మరి వాళ్ళు కట్టడి చేస్తున్నారు వాళ్ళని. ఎందుకంటే చేంజ్ అంటే వాళ్ళకి భయం లైఫ్లో. మారండి. అప్పట్లో సైకిల్లో తిరగాలి, ఇప్పుడు కారులో తిరగట్లేదా? ఆ మార్పును అంగీకరించినప్పుడు అమ్మాయిల విషయంలో మార్పును అంగీకరించలేరా మీరు? మీకు ఇంట్లో అన్నీ అదేమంటారు, ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారండి వంటల విషయంలో. మిక్సీలంట, గ్రైండర్లంట, అవన్నీ తెచ్చుకొని వంటింట్లోనే మార్పును మీరు అంగీకరించినప్పుడు ఆ అమ్మాయిల విషయంలో ఎందుకు మీరు మార్పును అంగీకరించలేకపోతున్నారు? ఇప్పుడు మెన్స్కి కూడా అడుగుతున్నాను, అబ్బాయి వాళ్ళ తండ్రి కావచ్చు, అమ్మాయి తండ్రి కావచ్చు, అమ్మాయి అన్న తమ్ముళ్ళు కావచ్చు, హస్బెండ్ కావచ్చు, మీ లైఫ్ స్టైల్ మారిపోయింది, మీ డ్రెస్సింగ్ సెన్స్ అంటే మీ డ్రెస్సులు మారిపోయినాయి. పంచలు అవి కట్టుకున్నారు, కోట్లు వేసుకుంటున్నారు, ప్యాంట్లు వేసుకుంటున్నారు, జీన్సులు వేసుకుంటున్నారు. ఆ మార్పుని మీరు అంగీకరించినప్పుడు అమ్మాయిల్లో వచ్చే మార్పుని ఎందుకు అంగీకరించరు? ముందు సైకిల్లో వెళ్ళేవాళ్ళు మీరందరూ, ఇప్పుడు కార్లు వచ్చినాయి. అలాంటి మీ కంఫర్టబుల్, మీకు ఏదైతే కంఫర్టబుల్ ఉంటుందో ఆ మార్పు మాత్రం మీకు కావాలి. అదే అమ్మాయిలకి అయితే ఏది కంఫర్టబుల్ ఉంటుందో ఆ మార్పు మాత్రం ఎప్పటికీ మీరు అంగీకరించరు కదా. మీ ఈగోయిజం కదా అది. కోరుకోండి, అమ్మాయిలు కూడా మారాలి. ఒక్క విషయం అయితే చెప్తాను, ఒక ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అమ్మాయి స్పందించినట్టుగా అబ్బాయి స్పందించలేడు. ఏ రోజుకైనా కానీ కూతుర్లే, అమ్మాయిలే ఫ్యామిలీని నిలబెడతారు, అబ్బాయిలు కాదు. వాళ్ళు చేసే వాళ్ళు మీరు అనుకుంటున్నారు వాళ్ళు 100% వర్క్ చేస్తున్నారు, ఈ అమ్మాయి ఏం చేయట్లేదు. ఈ అమ్మాయి చేసే వర్క్లో వాళ్ళు 10% కూడా చేయట్లేదు, 10% కూడా చేయట్లేదు వాళ్ళు. ఇప్పటికైనా ఒక అమ్మాయి మనసును అర్థం చేసుకోండి. అలా బెగ్ చేయాల్సిన అవసరమే లేదు అసలు. మీరేమన్నా మమ్మల్ని బానిసలాగా చేస్తున్నారా అర్థం చేసుకోండి అని చెప్పడానికి? నేను ఇలా మాట్లాడుతూనే ఉంటానండి. చూద్దామని నెక్స్ట్ ఎపిసోడ్లో అయినా కనీసం ఈ సమస్యలకన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుందేమో చూద్దాం. అంతవరకు ఉంటానండి. బాయ్. దిస్ ఈజ్ శిరీష.